హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి. షీర్ కుర్మా అనగానే నాకు నోరు ఊడిపోతుందండి. ఇది రంజాన్ టైం స్పెషల్లోనే దొరుకుతుంది మనకి. చాలా టేస్టీగా, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ప్లెయిన్స్ ఏవే తీసుకున్నానండి. రోస్టెడ్ కూడా మనకు దొరుకుతుంది. నేను మాత్రం ప్లెయిన్స్ ఏవే తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ అండి. నేను కట్ చేసుకున్న విధంగా తీసుకుంటే మీకు 50 గ్రామ్స్ కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు కిస్మిస్, కాజు, బాదాం, అప్పుడే కాచుకొని తీసుకున్న నెయ్యి అండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకొని ఇందాక డ్రై ఫ్రూట్స్ చూపించాను కదండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని తీసుకోండి. నేను ఫస్ట్ కిస్మిస్ వేసుకొని రోస్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు బాదం వేసుకుంటున్నానండి. ఒక 15-20 బాదం తీసుకోండి, సరిపోతుంది. బాదం కూడా రోస్ట్ అయిపోయింది కదా. తర్వాత కాజు ఒక 15-20 తీసుకోండి, సరిపోతుంది. కాజు కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 5 ఇలాచీలు తీసుకున్నానండి. వీటిని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందాక రోస్ట్ చేసుకున్న బాదం ఉంది కదా, ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన పాలు పెట్టి మరిగించుకోండి. నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు కాజుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. దగ్గర సిరంజి ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. సిరంజి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ప్లెయిన్స్ అవే ఉంది కదండి, దాన్ని రోస్ట్ చేసుకోండి. సేమియాతో కూడా చేసుకుంటారు, కానీ ఈ సేవైతో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. షీర్ కుర్మా టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత నాకు 1/2 కప్ పంచదార పట్టిందండి 1.5 లీటర్కి. నెక్స్ట్ ఆ పంచదార అంతా కరిగే వరకు స్పూన్తో కలుపుతూ ఉండండి. షీర్ కుర్మాకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే గీలో రోస్ట్ చేసుకుంటారు కదా, అలా కాకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచీలు ఉన్నాయి కదా అండి, అందులో పాలలో కాసేపు మగ్గనివ్వండి. 1 కప్ నాకు సేవే వచ్చిందండి. 1 కప్ ఈక్వల్స్ టు 50 గ్రామ్స్. ఆ సేమియాని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ని ముందే పాలల్లో వేసుకోలేదండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పాలల్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం గీలో రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. నాకు పలకగా తగిలితేనే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను. సిరంజి ఉంటే చాలా బాగుంటుందండి. సిరంజి నాకు దొరకలేదు, మీకు దొరికితే మాత్రం యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన షీర్ కుర్మా రెడీ కదండి. మనకు అప్పటికప్పుడే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో టేస్ట్. ఇది వేడిగా ఓ టేస్ట్ ఉంటుందండి, చల్లారాక ఇంకో టేస్ట్ ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రచిత అప్పాడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.